అబ్బబ్బబ్బా, ఎందుకు అలా అరుస్తారు చెవి కోసిన మేకల్లాగా? గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పలేరా? ఎందుకు అలా సాగదిస్తారు? చెప్పండి, నిన్న పాఠం ఎక్కడ దాకా చెప్పాను? గుర్తులేదు మిస్. ఏంటి గుర్తులేదా? గొంతు చించుకుని చెప్పాను. గుర్తులేదంటే ఎలా? ఇప్పుడు నిన్న చెప్పిన లెసన్ మీకు గుర్తు రాకపోతే ఎగ్జామ్ లో ఇంకేం రాస్తారు? ఇట్లా అయితే నేను మీకు పాఠాలు చెప్పను. సారీ మిస్. సాయి, నిన్న నీకు నేను హోంవర్క్ ఇచ్చాను, చేసావా లేదా? అది చేశాను గాని మిస్, పుస్తకం ఇంటి దగ్గర మర్చిపోయాను మిస్. ఏంటి, నోట్స్ ఇంటి దగ్గర మర్చిపోయావా? నోట్స్ ఏమైనా ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని పెడుతుందా ఏంటి? ఒక పని చెయ్యి, నువ్వు కూడా ఇంటి దగ్గరే ఉండు. నువ్వెందుకు మరి రావడం? సారీ మిస్. సరేలే, కూర్చో, రేపు తీసుకొని రా నోట్స్. గోపి, సాయి, మీ ఇద్దరు ఎందుకు నవ్వుకుంటున్నారు? స్టాండప్. అది మేడం, సాయి నవ్వాడు మేడం, అందుకే నేను కూడా నవ్వాను. ఏంటి, సాయి నవ్వితే నువ్వు కూడా నవ్వుతావా? ఒక పని చెయ్యి, సాయి గడ్డి తింటే నువ్వు కూడా తిను, సరేనా? మీ ఇద్దరికి అల్లరి బాగా ఎక్కువైంది. ఒక పని చేయండి, మీ ఇద్దరు ఈ రోజంతా నిలబడే ఉండండి. కూర్చున్నారని తెలిస్తే నేను ఊరుకోను. ప్రియా, నువ్వు వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉండు. ఏ క్లాస్లో అయినా కూర్చున్నారంటే నాకు కంప్లైంట్ చెయ్యి, సరేనా? సరే మేడం. చిచ్చి, బెల్లు కూడా కొట్టారు. మీ క్లాస్కి వస్తే చాలు, ఈ వాదనలే సరిపోతాయి నాకు. లెసన్ చెప్పడానికి ఇంకా టైం ఎక్కడుంది? మీరు ఇలాగే చెయ్యండి. సిలబస్ కంప్లీట్ అవ్వకపోతే నాకు అసలు సంబంధమే లేదు. గుడ్ మార్నింగ్ పిల్లలు. టుడే లెసన్ ఏం చెప్తారు మేడం? టుడే నేను ఏమీ చెప్పట్లేదు లెసన్. మీకేమైనా వర్క్ ఉంటే సైలెంట్గా అరవకుండా రాసుకోండి, సరేనా? అలాగే మేడం. అదేంటో పిల్లలు, మీ క్లాస్లో ఏదో మ్యాజిక్ ఉంది. రాగానే భలే నిద్ర వచ్చేస్తుంది కమ్మగా. నేను నిద్రపోతాను, ఎవరైనా వస్తే లేపండి, సరేనా? సరే మేడం. ఎప్పుడు చూడు నిద్ర. ఎందుకే ఈ మేడంకి ఇంత బద్ధకం? ఏమోనే, బద్ధకానికి మరో పేరు మేడమేనేమో. ఏంద్రా మామా, ఏమింటికాడ నిద్రపోయి రాదా ఏంటి? ఏమోరా, ఎప్పుడు చూడు మన క్లాస్లోనే నిద్రపోతుంది. మేడం మేడం, పీరియడ్ అయిపోయింది, లెగవండి, బెల్ కొట్టారు. ఏంటి, అప్పుడే పీరియడ్ అయిపోయిందా? పిల్లలు, మీ క్లాస్కి వస్తే అసలు నాకు టైమే తెలీదు. సరే, లెసన్ రేపు చెప్పుకుందాంలే, వెళ్ళొస్తాను. ఈమె రోజు అదే మాట చెప్తుంది లేదే. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఏంటి, ఏమైంది? అంత నీరసంగా ఉన్నారేంటి? ఏమీ లేదు మిస్. బానే ఉన్నాం టీచర్. అవునా, సరే గుడ్. మీరెప్పుడు ఇలాగే యాక్టివ్గా ఉండాలి నాన్న, సరేనా? సరే, మరి ఇప్పుడు లెసన్ చెప్పుకుందామా మరి? మిస్. ఏంట్రా, ఏమైంది? ఈరోజు లెసన్ వద్దు టీచర్. అవును టీచర్, ఈరోజు లెసన్ ఏం వద్దు, చాలా బోర్ కొడుతుంది టీచర్. అవునా, సరే. సౌండ్ ఏమీ రాకుండా గేమ్స్ ఆడుకోండి, ఏమైనా సౌండ్ మాత్రం రానివ్వద్దు, సరేనా? లెసన్ ఏముంది రేపు చెప్పుకుందాంలే. అలాగే మిస్, చాలా థ్యాంక్స్ మిస్. అది సరే కానీ మీరందరూ టిఫిన్ చేశారా లేదా ఇంతకీ? చేశాం మిస్, మీరు చేశారా? మిస్, మేమందరం టిఫిన్ చేశాం, కానీ సాయి ఒక్కడు మాత్రం టిఫిన్ చేయలేదంట. అవునా సాయి, ఏమైంది? ఎందుకని నువ్వు టిఫిన్ చేయలేదు? అది మిస్, మరి అమ్మకి ఒంట్లో బాగోలేదు, అందుకే నేను టిఫిన్ చేసి రాలేదు మిస్. అయ్యయ్యో, అవునా? టిఫిన్ చేయకపోతే నీకు శక్తి ఎలా వస్తుంది చెప్పు? ఎలా చదువుకోగలుగుతావు? సాయంత్రం అంతా ఎలా ఉంటావు? ఒక పని చెయ్యి, బ్రేక్ టైంలో నా దగ్గరికి రా, నా బాక్స్ నీకు ఇస్తాను, సరేనా? సరే మిస్. అయ్యయ్యో, అప్పుడే క్లాస్ టైం అయిపోయిందా? పిల్లలు, నిజంగా చెప్తున్నా, మీ క్లాస్కి వస్తే నాకు అసలు టైమే తెలీదు. చూడండి, ఒక గంట ఒక నిమిషంలో ఎలా గడిచిపోయిందో. అవును మిస్, మీ పీరియడ్ ఏంటో అప్పుడే అయిపోయింది.
సరే పిల్లలు, వెళ్ళొస్తాను. మళ్ళీ రేపు కలుద్దాం, సరేనా? మేడం ఎంత మంచివాళ్ళో కదరా. అవునరా, మేడం చాలా మంచివాళ్ళు. మార్నింగ్ మార్నింగ్. ఇంకా ఎంతకాలం అని ఇలా సాగదీసి చెప్తారు? గుడ్ మార్నింగ్ మేడం అని స్టైల్ గా చెప్పలేరా ఏంటి? మేడం మీ టీషర్ట్ చాలా బాగుంది మేడం. నాకు తెలుసులే, నేను అందుకే వేసుకున్నా. యు నో దట్ నేను దీనిని అమెరికా నుంచి తెప్పించాను. $1000 ఇది. తెలుసా మీకు ఆ విషయం? వామ్మో మేడం, $1000? మరి నా రేంజ్కి ఆ మాత్రం ఉండాలి కదా. ఇదేం చూసారు, నా దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. $5000 పెట్టి కూడా చాలా కొనుక్కున్నాను నేను. మీరు దీనికే ఇలా షాక్ అయిపోతే ఎలా? యు నో దట్ జ్యువెలరీ కూడా నాకు చాలా ఉంది, కానీ ఇప్పుడు వేసుకురానులే, షో అనుకుంటారని. నాకు ఫంక్షన్స్ అప్పుడు మాత్రమే నేను వేసుకుంటాను. మీరు చాలా గ్రేట్ మేడం. మరేమనుకుంటున్నావు నా రేంజ్? నీకు తెలుసా, ఈ స్కూల్లోనే టీచర్స్ అందరికంటే నేనే రిచ్. ఓకే గాయస్, లెట్స్ టాక్ టుమారో. బెల్ కొట్టారుగా, ఇక నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్. దీనికి అంత షోరా మావా? అవునరా, షో కొట్టడానికే వస్తుందేమో మరి స్కూల్కి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రా పిల్లలు. మేడం, సేమ్ ఈ కలర్ శారీ మన మ్యాథ్స్ మేడం కట్టుకొచ్చారు. అంతేలే, మీరెప్పుడు మ్యాథ్స్ మేడం గురించే మాట్లాడతారు. అయినా నా క్లాస్ అయితే ఇంకో టీచర్ గురించి నాకెందుకు, నా గురించి మాత్రమే మాట్లాడండి. ఓ సారీ మేడం. ఇట్స్ ఓకే, ఇంకెప్పుడు మాట్లాడొద్దు. మేడం, ఇందాక చెప్పడం మర్చిపోయాను, సాయి గడిని సైన్స్ టీచర్ రమ్మన్నారు. ఎందుకో? అదేంటి, నా క్లాస్లో ఇంకో మేడం దగ్గరికి వెళ్తానంటారేంటి? నేను పంపించను. అవసరమైతే నా క్లాస్ అయిపోయాక వెళ్ళండి. అయినా సాయి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సైన్స్ టీచర్ దగ్గరే ఉంటావేంటి? సైన్స్ టీచర్ ఒక్కటేనా మేడం? మేం కాదా? మాతో మాట్లాడకూడదా? నీకేంట్రా, సైన్స్ టీచర్ అంటేనే ఇష్టమా? మిగతా వాళ్ళ మనుషులం కాదా? నేనేమీ వెళ్ళట్లేదు మేడం, మేడమే పిలుస్తున్నారు. పిలుస్తారులే, మీ చేత అన్ని పనులు చేయించుకోవడానికి అంతే తిప్పుకుంటారు. మీరు మాత్రం వెళ్ళకండి, సరేనా? మా టీచర్ ఊరుకోవట్లేదు అని చెప్పండి. సరే టీచర్. అలాగే మిస్. ఫ్రెండ్స్, మీ టీచర్స్ కూడా ఇంతేనా? మీ అందరికీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి కదా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఉంటాం గాయస్, బాయ్ బాయ్.